నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కావడంతో కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్. అవినీతి ఆరోపణలు చేసేవారు సాక్ష్యాధారాలతో వస్తే బదులివ్వడానికి నేను రెడీగా ఉన్నాను. పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి తాళరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు ఐపోలవరం మండలంలో స్తంభించిన జనజీవనం, తీవ్ర ఇబ్బందులు పడిన రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు. యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని జరిపించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దత్తాత్రేయ స్వామి వారు ఎల్లవేళ ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యం ఇచ్చి సదా భక్తులు జాతి చక్రవర్తి గారు ఆ శ్రీ సాయిబాబా వారి అన్నదాన నిమిత్తం 100 రూపాయల విరాళం చదివించారు. కావున వారిని సదా రక్షించు కాకుండా శ్రీ సాయినాథుల దత్తాత్రేయ స్వామి వారు కోరుతున్నాం. భక్తులు 100 రూపాయల విరాళం చదివించారు. కావున వారి కుటుంబాన్ని ఆ శ్రీ సాయినాథుల దత్తాత్రేయ స్వామి వారు మన కనకాలపేట శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన షిరిడి సాయిబాబా వారి అన్నదాన నిమిత్తం తాళ్లరేవు బైపాస్ లో గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద స్వాములకు ఏర్పాటు చేస్తున్న భిక్ష భోజన ప్రసాదాన్ని మొదటి రోజు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆలయంలో స్వాములు, ఆలయ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామిల భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర సిటీ బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, పొన్నమండ రామలక్ష్మి, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు దూళిపూడి బాబీ, కట్టా త్రిమూర్తులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంగరాల బూరిబాబు, మందాల గంగ సూర్యనారాయణ, దేవస్థానం చైర్మన్ గాదిరాజు సతీష్ రాజు, వెంటపల్లి ఉమామహేశ్వరి, పితాని హేమలతలు పాల్గొన్నారు. అనంతరం దేవాలయంలో తాళ్లరేవు గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ మనవడు ఆర్యన్ కు అన్నప్రసన్న కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు. స్థానిక నాయకులు గంజా సూరిబాబు, మేడిశెట్టి సత్యబాబు, కుడిపూడి దుర్గారావు, వడ్డీ విజయ కుమార్, గాడి జాతీయులు కడలి శ్రీనివాస్, సోమరాజు, తాతారావు తదితరులు పాల్గొన్నారు.
ఎలా వచ్చాడు ఎలా వచ్చాడు థ్యాంక్స్ సార్ ఉన్నట్లయితే ఈ యొక్క గురుస్వామిని సంప్రదించి మీరు డేట్లు ఫిక్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే 30 రోజులు కనుక 30 రోజులు ఆటోమేటిక్ గా అందరూ చెప్తున్నారండి. మీ యొక్క ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. తాళరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు ఐపోలవరం మండలంలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. తాళరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు ఐపోలవరం మండలంలో భారీ వర్షాలు కురిశాయి. గంటల తరబడి వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు వర్షం ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుంభవృష్టిగా వర్షం కురవడంతో ఎక్కడ వారు అక్కడే నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం ప్రభావంతో రోడ్లు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. అవినీతి ఆరోపణలు చేసేవారు సాక్ష్యాధారాలతో వస్తే బదులివ్వడానికి నేను రెడీగా ఉన్నాను. పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. అవినీతి ఆరోపణలు చేసేవారు సాక్ష్యాధారాలతో వస్తే బదులివ్వడానికి నేను రెడీగా ఉన్నాను. పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. నేను కమిషన్ తీసుకున్నానని, సిఎస్ఆర్ నిధులతో అవినీతికి పాల్పడ్డానని ఆరోపణలు చేసేవారికి సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. వైద్యలింగం, ఇటీవల మీరు నాపైన చేసిన ఆరోపణలకు సమాధానం మీకు పంపించి ఉన్నాను. మీతో పాటు నారాయణ స్వామికి, మిగతా వారికి సమాధానం పంపించాను. ఇప్పుడు పాండిచ్చేరిలో నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. 10 గంటల తర్వాత ఎక్కడకు రమ్మన్నా నేను సిద్ధం. మీ ఆరోపణలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధం. దీని నిమిత్తం యానం నుంచి పుదుచ్చేరికి రావడం జరిగింది. ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్న వైద్యనాథన్, మీరు చేసే ఆరోపణలపై సమాధానం చెప్పడానికి నేను రెడీ. వాళ్ళ స్వలాభం కోసం ఎవరో రాసింది చదవటం కాదు. సత్తా ఉంటే ముందుకు రండి. నా ఆరోపణలపై సమాధానం చెప్పడానికి మీరు సిద్ధమేనా? అసెంబ్లీకి వస్తారా? ప్రెస్ క్లబ్ దగ్గర కూర్చుందామా? మీ ఆఫీస్కి వస్తారా? చెప్పండి. నేను సిద్ధమని మల్లాడి అన్నారు. నా మీద మీరు చెప్పిన ఎలిగేషన్ని ఏదన్నా ఒక చిన్న ఎవిడెన్స్ కానీ, లేదా మీరు ఎక్కడికి రమ్మంటే, ఏ టెంపుల్కి రమ్మంటే ఆ టెంపుల్కి కానీ, మీరు ఎప్పుడు టైము 22 కానీ 23 కానీ ఏ టైం ఫిక్స్ చేస్తే నేను వచ్చి మాట్లాడడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి నేను గత వారం రోజుల క్రితం కూడా చెప్పున్నాను. దానికి రెడీగా అన్ని పేపర్స్ తోటి నేను రెడీగా ఉన్నాను. వైద్యులం గారు, మీరు ఈరోజు ఏ టైము
ఏ టైం ఇచ్చినా కానీ, లేకపోతే రేపు మార్నింగ్ 10 గంటలలోపు ఏ టైం ఇచ్చినా కానీ మీ ఆఫీస్కి రమ్మంటే మీ ఆఫీస్కి వస్తాను. లేదు ప్రెస్ అందరి సమక్షంలో ప్రెస్ క్లబ్లో కూర్చుందామంటే ప్రెస్ క్లబ్లో కూర్చుందాం. మీరు చెప్పిన దానికి, మీరు నా మీద చెప్పిన ఎలిగేషన్కి మీరు సమాధానం చెప్పండి. మీ మీద నేను చేసే ఎలిగేషన్కి నేను సమాధానం చెప్తాను. లాస్ట్ 10 రోజుల క్రితం ఏమైతే చెప్పానో ఆ 2 పాయింట్ల మీద ఇటు సివైకి కానీ, మీరు టెంపుల్కి వస్తానంటే టెంపుల్కి కానీ నేను రెడీగా ఉన్నాను. మీరు తిరుపతి వరకు టెంపుల్కి అంతా కూడా నిన్న మొన్న టెంపుల్లో తిరుపతిలోనే ఉన్నారు. ఇక్కడ కూడా అంత దూరం వెళ్ళవసరం లేదు. ఇక్కడ వినాయకుడి టెంపుల్కి కానీ, లేదా మీ ఆఫీస్కి కానీ, ప్రెస్ క్లబ్కి కానీ రెడీగా ఉన్నాను అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అలాగే రెండో వ్యక్తి వైద్యనాథన్ గారు, ఈ మధ్యలో మీరు యానం మీద ఎక్కువ ప్రేమ వచ్చింది మీకు. ఎందుకంటే యానంలో ఏమి జరుగుతున్నాయో, ఏ విధమైన బెనిఫిట్లు పొందుతున్నారో అందరికీ తెలుసున్నదే. నాకైతే ప్రత్యేకంగా తెలుసు. మీరు కూడా నా మీద మాట్లాడడానికి వైద్యనాథన్ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ నువ్వు. అదే ఎవరో అదర్ స్టేట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళ మళ్ళీ నీవు ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ ఫ్యూచర్ ఏంటన్నది పాండిచేరి ప్రజలకు తెలుసు, నాకు తెలుసు. మీరు కూడా నా రాజకీయంలో రాకముందు నా ప్రాపర్టీస్ గురించి ఏంటి, వచ్చిన తర్వాత ఏంటి అని అన్నారు. నేను రాజకీయంలో ఎమ్మెల్యే అవ్వకముందు ఉన్న నా ప్రాపర్టీస్ మొత్తం అన్ని డాక్యుమెంట్స్తో సొద్దాగా రెడీగా ఉన్నాను. ఎమ్మెల్యే అయిన 30 సంవత్సరాల్లో నా పేరును కానీ, నా భార్య పేరును ఉన్న కానీ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాను. అలాగే సిఎస్ఆర్ ఫండ్లో యానంలో చేసిన ఏమేం చేశారో అన్న దాని మీద కూడా రెడీ డాక్యుమెంట్ తోటి ఉన్నాను. ఇవే కాకుండా పవర్ ప్లాంట్ విషయాల్లో కూడా ఏ విధంగా జరిగింది, ఏం జరిగింది అన్నది ఆధారాలతోటి నేను రెడీగా ఉన్నాను. అది భారత ప్రభుత్వమా, పాండిచేరి ప్రభుత్వమా అన్నది కూడా రెడీగా ఉన్నాను. ఇది కాకుండా ఈ మధ్యలో జనమిత్ర పేపర్, ఒక పాంప్లెట్ పేపర్, వాళ్ళకి కావలసిన విధంగా రాసుకునే పేపరు, అది పేపర్ చదివినా చదవకపోయినా ఫ్రీగా పట్టుకెళ్ళి పంచిపెట్టే ఒక పాంప్లెట్, దాంట్లో కూడా ఇచ్చేస్తున్నారు. దాని గురించి కూడా పూర్తి ఆధారాలతోటి ఏం జరిగింది, మల్లారి కృష్ణారావు అందులో ఏమైనా తప్పు ఉందా, లేదు ప్రభుత్వాలు తప్ప ఏంటి అన్నది నేను చెప్పడానికి, ఇక్కడ అక్కడ యానంలో కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాను అన్న విషయాన్ని యానం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇదే విషయాన్ని ఇప్పుడు నేను తమిళ్లో కూడా వైద్యులం గారికి, అలాగే వైద్యనాథన్ గారికి నేను వీడియో పెట్టి ఆ విషయాన్ని వారికి ఇమ్మీడియట్గా ఇప్పుడే పంపించడం జరిగింది. ఇటు పాండిచేరిలోను నేను వచ్చిన తర్వాత మరలా యానంలో కూడా ఈ విషయాల గురించి పూర్తిగా మాట్లాడడానికి, అసత్యాలు యానంలో మాట్లాడుతూ చేసిన పని చేయలేదని, జరగని పని ఏమో చేయలేదని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. దానికి సరైన టైము, సరైన సమయంలో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవరైనా కానీ నా మీద ఏదైనా సరే ఎలిగేషన్ చేసేవారు ఉంటే దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలతోటి కానీ, మీ దగ్గర ఉన్న పేపర్ కానీ తోటి వస్తే నేను రెడీగా ఉన్నానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తాళరేవు మండలంలో బుధవారం నుంచి ఘనంగా కార్తీక మాసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని శివాలయాల వద్ద భక్తులు అవసరార్థం ఆయా ఆలయాల వద్ద నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం విశిష్టతను దృష్టిలో ఉంచుకుని అత్యంత పురాతన దేవాలయమైన పాత కోరంగి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు కొత్తలంక సాయి ప్రసాద్, తాళరేవు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పండితులు కొండవీటి శివరామకృష్ణ సాయిలు ఆయా ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పటవల, నేలపల్లి, చొల్లంగి గ్రామాల్లో ఉన్న పురాతన దేవాలయాల్లో కార్తీక మాసం పుణ్య స్నానాలు తెల్లవారుజామున భక్తులంతా ఆచరించి ఆలయాలకు దాకా సంఖ్యలో వచ్చారు. భక్తులకు తగిన ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
హలో హలో అవునమ్మా నమో అస్తు నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ వీఢుషే అస్య తత్ప్రామహందేభ్యో కరం నమః ప్రముంచధ్యన్మన్నస్వ ముఖయోగాగ్నిగోధ్యాయాశ్రేహస్తరిషవ అవసత్యతనుస్వము సహస్రాక్షాయతే నిశీర్య శల్యా నాం నిశీర్య శల్యా నాం కార్తీక శుద్ధ పాడ్యమి బుధవారం మహాపర్వదినం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, నవగ్రహారాధన జరపబడింది. తర్వాత భక్తులచే మహన్యాస పారాయణము, అదేవిధంగా గణపతి ఆరాధన, మదనగోపాల స్వామివారి ఆరాధన, ఆంజనేయ స్వామివారి ఆరాధన,
బాలసుబ్రహ్మణ్యేశ్వర నందీశ్వర స్వామివారి ఆరాధనలతో పాటుగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పసుపు, కుంకుమ, పుష్పములతో కుంకుమార్చన నిర్వహించబడింది. తదుపరి బాలా త్రిపుర సుందరి సమేత కొడంగేశ్వర స్వామి వారికి 9 ద్రవ్యములతో ఏకాదశ వార రుద్రాభిషేకము, నీరాజన మంత్రపుష్పములు, మహదాశీర్వచనములు జరపబడ్డాయి. ఇదే విధంగా ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారి ఆలయంలో 5 గంటల నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపబడతాయి. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా బాలా త్రిపుర సుందరి సమేత కొడంగేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఉదయమే నదీ స్నానం చేసి స్వామివారి యొక్క ఆలయానికి వచ్చి ఒక దీపారాధన చేసుకుని స్వామిని దర్శనం చేసుకుంటే వారి యొక్క పాపాలన్నీ కూడా అగ్నిలో దూది వేస్తే ఎలా దగ్ధమైపోతుందో ఆ విధంగా దగ్ధమైపోతుంది. మరలా కూడా సాయంకాలం వచ్చి ప్రదోషకాలంలో ఈ స్వామివారి యొక్క ఆకాశ దీప దర్శనం అనేది చాలా విశేషమైనది. ఈ ఆకాశ దీప దర్శనంలో శివకేశవులిద్దరూ కూడా ఉంటారు. ఆయన్ని ఏమంటామంటే మనం కార్తీక దామోదరుడు. ఈశ్వరుడికి ఎంతైతే విశిష్టత ఉందో విష్ణుమూర్తికి కూడా అంతే విశిష్టత ఉంది. ఈ ఏకాదశి దాటిన ద్వాదశి రోజున ఆయన నిద్ర నుంచి 4 నెలలుగా పడుకున్నటువంటి యోగ నిద్ర నుంచి లేస్తాడు. దాన్నే చిలుకు ఏకాదశి అని కేకేస్తూ ఉంటారు. అందువల్ల ఈశ్వరుడికి ఎంతైతే ప్రాధాన్యత ఉందో విష్ణుమూర్తికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్న ఈ కార్తీక మాసాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ భద్రకాళి సహిత వీరేశ్వర స్వామి వారి దేవాలయం 1737 సంవత్సరం నుంచి ఇది దినదినాభివృద్ధి చెందుతూ 2025 సంవత్సరానికి వచ్చేటకల్లా ఈ విధంగా భక్తుల సహాయ సహకారాలతో వృద్ధి పొందుతూ వస్తుంది. నేను 1952 సంవత్సరంలో కొండవీటి శివరామకృష్ణ అనే నేను వచ్చిన తర్వాత నాకు 2 కుమారులు కలిగారు. పెద్ద కుమారుడు భాస్కర్ వెంకట సుబ్రహ్మణ్యం, రెండో కుమారుడు సత్యసాయి బుచ్చిరామయ్య. మేము ముగ్గురం కలిసి ఇది భక్తులకి నిర్విరామంగా భక్తులకి ఏ ఆటంకం లేకుండా భక్తులకి స్వామివారి యొక్క దర్శనం చేస్తూ వారిని భక్తిని కలిగేలా చేసి వారందరికీ కూడా సమస్యలు పంపిస్తున్నాము. తర్వాత దీని మీద మాకు జీవనోపాధి కలుగుతుంది. మేము కూడా సుఖంగా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే 1737 సంవత్సరంలో ఈ ఆలయం శిథిలావస్థలో ఉండేది. తర్వాత కాలక్రమేణా దీనిని భక్తులు తర్వాత అంతా కలిసి దీన్ని దినదిన అభివృద్ధి చెందుటకు తర్వాత మన చిక్కాల రామచంద్ర గారు వగైరా అంతా కలిసి వచ్చే పుష్కరాలకి ఇది చాలా వృద్ధి చేయడం జరిగింది. తర్వాత కూడా ఈ నక్తాలు కార్తీక నక్తములు అంటారు. ఈ కార్తీక నక్తాల్లో ముఖ్యంగా ఉదయాన్నే లేచి 5 గంటల ప్రదోషం ఉదయాన్నే ప్రాతకాలాన్నే లేచి స్నానం చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని కొంతమంది అభిషేకాలు చేసుకుని ఇంటికి వెళ్ళి తర్వాత అన్నప్రసాదం తీసుకుని సాయంత్రం ఒక పూట అంటే పలహారాలు చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వారికి సమస్త ఐశ్వర్యాలు కలిగి ధనధాన్యాలతోటి వృద్ధి చెందుతూ వస్తాయి. కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాం. తుఫాన్ నేపథ్యంలో యానంలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూ ఉండడంతో రహదారులు, డ్రైన్లు, చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం నీటితో మునిగిన యానం వినాయక ఆలయం, యానం పోలీస్ స్టేషన్, క్రీడా సముదాయాలు మునిగాయి. తుఫాన్ నేపథ్యంలో యానంలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూ ఉండడంతో రహదారులు, డ్రైన్లు, చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం నీటితో మునిగిన యానం వినాయక ఆలయం, యానం పోలీస్ స్టేషన్, క్రీడా సముదాయాలు మునిగాయి.
వీళ్ళు వెళ్తామని వెళ్ళిపోతారు. కాలేజీలోగా స్కూల్లోగా బాగా గడ్డి దొరకచ్చు. అలా తర్వాత అన్నారు అది ఆ రోజుల్లో సిగ్గారు కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, టీడీపీ స్టేట్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నృసింహదేవర విశ్వనాథం మీద కాకినాడ టౌన్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు పెట్టిన కేసును నేడు కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది. కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, టీడీపీ స్టేట్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నృసింహదేవర విశ్వనాథం మీద కాకినాడ టౌన్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు పెట్టిన కేసును నేడు కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం పూజలు ఘనంగా జరిగాయి. అలాగే యానం జీఎంసీ బాలయోగి వారధి వద్ద కొలువై ఉన్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయం, కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆయా ఆలయాలను సందర్శించి దీపాలను వెలిగించి కార్తీక మాసం పూజలను ప్రారంభించారు. మళ్ళీ చెప్పు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి దొమ్మటివారిపాలెం సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి దొమ్మటివారిపాలెం సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం లారీ ఢీకొన్న ఘటనలో 3కి గాయాలయ్యాయి. పల్సర్ బైక్ కోళ్ల లోడుతో వెళుతున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పల్సర్ పై ప్రయాణిస్తున్న 3కి గాయాలయ్యాయి. ఒకరు పరిస్థితి విషమం. క్షతగాత్రులను స్థానికులు ఆటో సహాయంతో ఆసుపత్రికి తరలించారు. తాళ్లరేవు మండలం కొత్త కోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నాగేంద్రబాబు ఆలయం వద్ద వచ్చే శనివారం నాగుల చవితి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు గాలి సత్యనారాయణ తెలిపారు. భక్తులంతా తరలి రావాలని కోరారు. తాళ్లరేవు మండలం కొత్త కోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నాగేంద్రబాబు ఆలయం వద్ద వచ్చే శనివారం నాగుల చవితి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు గాలి సత్యనారాయణ తెలిపారు. భక్తులంతా తరలి రావాలని కోరారు. నాగమ్మ అమ్మవారు మరియు శ్రీ వినాయకుడు మరియు పరమేశ్వరుడు, అదేవిధంగా నాగేంద్ర స్వామి, అదేవిధంగా పోతురాజుబాబు కలిసి ఉన్నటువంటి ఈ బాలిగి గ్రామంలో శనివారం నాడు మరి బ్రహ్మాండమైనటువంటి నాగుల చవితి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది. కాబట్టి అమ్మవారి వెనుక భాగంలో ఉన్నటువంటి పుట్టినందు పాలు, తేగ, బుర్రగుంజు, చలివిడి, వడపుకు మరియు ఇటువంటి అన్ని ద్రవ్యాలు కూడా వేసుకుంటే వీలుగా ఆలయంలో సమర్పించగల
సకలం కూడా ఏర్పాట్లు చేసి ఉన్నందున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారికి పాలాభిషేకం మరి అదేవిధంగా వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేయించుకుని వెనకాల ఉన్నటువంటి ఆ నాగేంద్ర స్వామి ఉన్నటువంటి ఆ పుట్టకు కూడా మీరు పూజలు చేసుకుంటాం కలిసి ఆ స్వామివారి ఆశీస్సులు మరి స్వామివారి యొక్క పూజా ప్రసాదం స్వీకరించి స్వామివారి ప్రభుకు పాత్రలు కాగలరని మరీ కోరి ప్రార్థించున్నాం. కోరంగి మన ఐటీఐ ఫాస్ట్ బంగ్లా పక్కన ఉన్నటువంటి శ్రీ నాగమ్మ తల్లి ఆలయం అండి. కాబట్టి 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ప్రభుకు పాత్రలు కాగలరని మరీ కోరి ప్రార్థించున్నాం. కాట్రేనికోన మండలం కొండలేశ్వరంలో వెంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత కొండలేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో కొండలేశ్వర స్వామి వారి ఆలయానికి అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని, అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయ సమీపంలో ఉన్న వృద్ధ గౌతమి నదిలో స్నానమాచరించి కొండలేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున ప్రజలందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ఈ రోజున మనం ప్రత్యక్షంగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పాల్త్రికుండేశ్వరం స్వామి దేవస్థానంలోని స్వామివారిని దర్శించుకుంటూ, అలాగే ఈ రోజున ఈ గుడి పక్కన మన నాగు గారు అలాగే విలేకర్ రాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంలోని కూడా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఇక్కడ ఉన్న భక్తులు వచ్చిన ఈ నెల రోజులు ఇంకా పైన అవుతుంది. ఈ రోజులు అన్ని రోజులు కూడా భక్తులు వస్తున్న వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకి కూడా అన్ని విధాలుగా అందుబాటులో పెట్టు చాలా సౌకర్యంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు మళ్ళీ మరొకసారి కూడా పెట్టారు. దానికి వారందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ, అలాగే ఈ ప్రాంతంలోని రేపు రాబోయే పుష్కరాలకు కూడా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మీరు చూస్తున్నారు, గతంలోని కొండలేశ్వర స్వామి ఈ దేవస్థానంలోని ఇక్కడ చాలా వరకు ఏ విధంగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. రేపు రాబోయే పుష్కర్ ఘాట్లను కూడా ఇక్కడ చేయాల్సిన సదుపాయాల ఏర్పాట్లు కూడా అన్నిటినీ కూడా మనము ఆల్రెడీ దానిపైన మేము పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా రోడ్డు వైడనింగ్ అయినా సరే, లేకపోతే ఆ ప్రాంతంలోని భక్తులు వస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ విధంగా సౌకర్యాలు అన్నీ ఉండే విధంగా ఆ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే వాటిని అన్నిటి మీద స్పష్టత మీ అందరికీ కూడా తెలియపరుస్తామని, అదేవిధంగా ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అన్ని విధాల సౌకర్యాలు ఉండాలి. అలాగే మీడియా మిత్రులు కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ హుండీ అనేది విషయం గురించి ఇక్కడ సదుపాయం లేదని, దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బుచ్చిబాబు గారు ఆయన కూడా స్పందించి ఆయన తెలియపరిచింది ఏంటంటే, ఖచ్చితంగా దాని గురించి ఇప్పుడు 5 లక్షల కన్నా దాటింది కాబట్టి జియో ప్రకారం ఇప్పుడు ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. లోకల్గా అందరితో కూడా ఒక్కసారి సంప్రదించి దాని గురించి స్పష్టత తెలియపరుస్తామని కూడా మరొకసారి తెలియపరుచుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఒక శ్మశానం దాని గురించి ఒక 45 లక్షలతో దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలు పడిన సమస్యల పైన అన్నిటి స్పష్టత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మరొకసారి తెలియపరుచుకుంటూ, నాతో పాటు జడ్పీ మన ఎమ్మెల్సీ గారు పేరాబత్తుల రాజశేఖర్ గారు, అలాగే డాక్టర్ సుబ్బరాజు గారు, అలాగే ఇతర నాయకులు అందరూ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. మరొక్కసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం.
అందరికీ నమస్కారం. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం కుండలేశ్వర గ్రామంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, అలాగే సోదరులు ఎంపీ గారు హరీష్ మాధూర్ గారి సారథ్యంలో, అలాగే ఏదైతే భాగ్యశ్రీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వారు ఇతర పెద్దలందరూ పాల్గొన్నారు. ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ శైవక్షేత్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇక్కడ వచ్చే భక్తులు ఏ విధమైన ఇబ్బంది పడకుండా, మరి మారుమూల ప్రాంతం కాబట్టి వసతులు కల్పించటం, అలాగే అన్నదానం, ముఖ్యంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయడానికి ఏదైతే కార్యరూపం దాల్చడానికి ముఖ్యులైన చవటపల్లి నాగు గారికి, విలేకర్ రాజు గారికి, వారికి సహకరిస్తున్న ఇతర భక్తులకు, గ్రామస్తులందరికీ కూడా అభినందిస్తూ పుణ్యక్షేత్రం శైవక్షేత్రమైన ఈ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి దేవస్థానం గతంలో కూడా పుష్కరాల టైంలో మన శాసనసభ్యులు బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఆయన నాయకత్వంలో ఈ గుడిని అభివృద్ధి చేయడంలోనే కానీ ఇక్కడ ఘాట్లో మరి ఏదైతే స్నానాలకు సంబంధించిన మరి పవిత్ర గోదావరి స్నానాలు చేయడానికి ఘాట్ను కూడా అభివృద్ధి చేయడానికి, అలాగే అక్కడ పక్కనే ఈ శైవక్షేత్రం కాబట్టి బయర్ల గ్రౌండ్ని కూడా మరి సుమారుగా 45 లక్షల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే రోడ్డు సౌకర్యాలు కానీ ఈ టెంపుల్ని పునర్నిర్మించడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ ఎమ్మెల్యే గారు చూపిన చొరవని ఆయన అభినందిస్తూ, మరి ఏదైతే గ్రామస్తులు కోరుకున్న విధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేము అందరం తప్పనిసరిగా కృషి చేస్తామని, అదే విధంగా ముఖ్యంగా ఈరోజు స్త్రీశక్తి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిందో, ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రాల టైంలో రోజుల్లో ఈ గుడికి రావడానికి భక్తులు ముఖ్యంగా మహిళలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడానికి ఏదైతే స్థానికులు కోరారో దానికి కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. ప్రారంభం రోజున మన మమ్మడివారి నియోజకవర్గంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పార్వతీ సమేత కుండలేశ్వర స్వామిని దర్శించుకుని, మరి కార్తీక మాసం సందర్భంగా మరి ఈ గ్రామస్తులు అందరూ, అదేవిధంగా భక్తులు, ప్రధానంగా మన నాగు గారు, విలేకర్ రాజు గారు ఈ దేవాలయానికి వచ్చిన ఈ నెలల్లో కూడా వచ్చిన వాళ్ళ భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి మంచి భోజన వసతి కూడా చేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి సదుద్దేశంతో గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత సంవత్సరం సుమారుగా 1,00,000 మంది పైనే ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చిన వారు అందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి పంపించారు. చాలా సంతోషం. దానికి గ్రామస్తులు అందరూ సహకరించారు. అదేవిధంగా ప్రధానంగా నాగు గారి సంకల్పం, మన విలేకర్ రాజు గారు ఇద్దరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రామస్తుల సహకారంతో, భక్తుల సహకారంతో బ్రహ్మాండంగా లాస్ట్ ఇయర్ చేశారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మరి బ్రహ్మాండంగా చేయాలి. ఎందుకంటే ఇది వచ్చేది పుష్కరాలు కాబట్టి, పుష్కరాలకి అదే మన నియోజకవర్గంలో అతి ప్రసిద్ధమైన, మన జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి కుండలేశ్వరం. మరి పుష్కరాలు కూడా ఈ గుడిని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసాం. దీన్ని పెద్ద ఎత్తున గుడి డెవలప్ చేయాలి, అదేవిధంగా మన పుష్కర్ ఘాట్ డెవలప్ చేయాలి. అదేవిధంగా వచ్చే భక్తులు లాస్ట్ ఇయర్ చూసాం చాలా ఎన్నికన్వీనియన్స్ ఉందని చెప్పి మరి ఏదైతే మన రేవు దగ్గర నుంచి గుడి దాకా కూడా రోడ్డు కూడా వైండింగ్ చేసాం. ఈ రోజు బ్రహ్మాండంగా 2 కార్లు కూడా తప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి 2027లో పుష్కరాలు వచ్చినప్పటికీ ఒక మంచి దేవాలయంగా, దీన్ని ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా ఇంకా అభివృద్ధి చేయడానికి మరి మన ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు మేము అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎంపీ గారికి, హరీష్ గారికి, మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు భాగ్యశ్రీ గారికి, పెద్దలు నాగేశ్వరరావు గారికి, మన పార్టీ అధ్యక్షులు మన సురేష్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారికి, బాలప్రసాద్ గారికి, మన ప్రధానంగా ఈరోజు ఈ గ్రామస్తులు అందరూ కూడా బ్రహ్మాండంగా సహకారం చేస్తారు. 20 నెలలు కూడా మహిళా సోదరిమణులందరూ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా మరి భోజన ప్రసాదం పెట్టడం, అన్ని సదుపాయాలు చూసినందుకు ఈ గ్రామస్తులకి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నాగ్ గారికి, మన
విలేకరి రాజు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముమ్మిడివరం మండలం బూరుగుపేట గ్రామంలో గల శ్రీ కనకదుర్గ అమ్మవారి మంగళసూత్రాలు దొంగిలించారు. ముమ్మిడివరం మండలం బూరుగుపేట గ్రామంలో గల శ్రీ కనకదుర్గ అమ్మవారి మంగళసూత్రాలు దొంగిలించారు. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఆలయ ముఖద్వారం, గర్భాలయ ద్వారం తాళాలు పగలగొట్టారు. అమ్మవారి మెడలో ఉన్న 1,20,000 రూపాయలు విలువ చేసే బంగారు సూత్రాలు దొంగిలించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కావడంతో కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్. అవినీతి ఆరోపణలు చేసేవారు సాక్ష్యాధారాలతో వస్తే బదులివ్వడానికి నేను రెడీగా ఉన్నాను. పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి తాళరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు ఐపోలవరం మండలంలో స్తంభించిన జనజీవనం, తీవ్ర ఇబ్బందులు పడిన రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.